ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది కదా. ప్రోమోలో చూస్తే మనకేమనిపిస్తుందంటే, అయ్యో ఇమ్మాన్లకు అన్యాయం జరిగింది, కళ్యాణ్ జరిగింది, అది తెగ ఏడ్చేస్తున్నాడు, పాప అందరు తుడిచేస్తున్నారు, ఓదారుస్తున్నా కానీ ఊరుకోవట్లేదు, డెమాన్ మీదకి వెళ్ళిపోతున్నాడు, ఇసిరి కొడుతున్నాడు, రీతు మోసం చేసింది అంటున్నాడు, ఏడుస్తున్నాడు, గోలు పెడుతున్నాడు కదా. మ్యూజిక్ అయితే భలే సెట్ చేశాడు బిగ్ బాస్ కూడా. ఆ మ్యూజిక్ తగ్గట్టు ఇక మన చూసేవాళ్ళు కూడా ఏడవాలన్నమాట. ఇక అక్కడ ఏం జరిగిందంటే, మరి ఇది నిజంగా ఏడుస్తున్నాడా, సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏడుస్తున్నాడా అనేది మీరే డిసైడ్ చేసి చెప్పాలి, ఓకేనా. తర్వాత శ్రీజ, ఏం నటించేస్తుందబ్బా శ్రీజ, మామూలుగా నటించట్లేదు. పిల్ల ఎదురోళ్ళు గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తుంది. శ్రీజ కూడా ఏం చేసిందో కూడా చెప్తా. అక్కడ ఇమ్మాన్లు తీసేసింది కదా, దానికి కారణం ఎవరు, మరి ఇంతగా ఏడుస్తున్న కళ్యాణ్ వెనకాల ఏం చక్రం తిప్పాడు, శ్రీజకి ఏం చెప్పాడు, మరి ఆ బాధ ఎదుటోళ్ళకి కూడా ఉంటుంది కదా అనేది ఈ వీడియో విన్న తర్వాత వీళ్ళు ఎవరెవరు ఏ ప్లాన్లు వేసారు అనేది కూడా మీరు క్లియర్గా విని అప్పుడు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. ఏం జీవిస్తున్నారబ్బా అంతా కలిసి. ఇప్పుడు ఇమ్మానేలు కెప్టెన్సీ టాస్క్లో ఏడ్చాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏడ్చాడు, ఓకే. వీళ్ళిద్దరి మధ్య కామన్ పాయింట్ ఎవరన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ప్రెస్ చేసి ఉంటే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇమ్మాన్లు ఏడుస్తున్నాడు, అప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. అక్కడ ఇమ్మాన్లు ఎందుకు ఏడ్చాడు, ఓడిపోయినందుకు కాదు, నేను మోసపోయినందుకు, ఫ్రెండ్ అనుకున్న రీతు నన్ను మోసం చేసింది, నాకు ఎఫెక్ట్గా డెమోన్కి సపోర్ట్ చేసిందని ఏడ్చాడు అక్కడ, ఓకే. అంటే మోసం కామన్ పాయింట్. ఆ వ్యక్తి ఎవరు, రీతు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నాడు, ఓడిపోయినందుకు కాదు, తీసేసినందుకు కాదంట, మోసపోయాను, నా ఫ్రెండ్ అనుకున్న డెమాన్ రీతు మాటలని నన్ను తీసేశాడు, మోసపోయినందుకు ఏడుస్తున్నాడు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి, ఇద్దరికి మోసం అనే కామన్ పాయింట్. వ్యక్తి ఎవరు, రీతు, ఓకే. మోసపోయారు, కామన్ పాయింట్ రీతు అనమాట. సరే, క్లియర్గా మాట్లాడదాం ఇప్పుడు. అసలు లైవ్లో ఏం జరిగింది, ఎవరిని తీయాలనుకున్నారు, బిగ్ బాస్ ఏం చెప్పాడు, వీళ్ళని తీసే బాధ్యత వీళ్ళందరికీ చెప్పారు. మనకు చూపిస్తున్న వీళ్ళందరూ కూడా మాట్లాడుకోమన్నాడు బిగ్ బాస్ ఫస్టే. ఎవరెవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఎవరు నుంచాలనుకుంటున్నారో మాట్లాడుకొని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ అడ్వాంటేజ్లు ఏంటది వాళ్ళు చూసుకుంటారు కదా ఫస్ట్ హౌస్లో వాళ్ళు. అంటే ఈ వ్యక్తి కెప్టెన్ అయితే మనకు బెనిఫిట్ రా అనేది ఒకటి చూసుకుంటారు, ఇంకొకటి తన వాళ్ళకి ఫేవరిజం చేసుకోవడానికి రెండోది చూసుకుంటారు, అవునా. మనసులో ఉంటాయి, బయటకు మాత్రం చెప్పరు, మనసులో పెట్టుకుంటారు. ఇక్కడే వాళ్ళకున్న పగల బయటపడతాయి, వాళ్ళకున్న కచ్చరాన్ని కూడా తీర్చుకుంటారు ఒకళ్ళొకళ్ళ మీద. వాడింది పక్కన పడేస్తారు. ఇక మూమెంట్ వచ్చేసింది, వాళ్ళ చేతులకు వచ్చింది ఆయుధం, వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు, వాళ్ళకి తగ్గట్టు చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకేం జరిగింది, ఇక్కడ లైవ్లో ఏం జరిగిందో ఫస్ట్ వినండి. లైవ్లో కళ్యాణ్ అంట శ్రీజతోటి రీతుని తీయమని చెప్పాడంట. శ్రీజతోటి అంటే కళ్యాణ్ శ్రీజ ఫ్రెండ్ కాబట్టి రీతుని తీసేయమని చెప్పాడంట. అది రీతు విని డెమాన్ని తీసేయమని కళ్యాణ్ చెప్పింది. చూసారా, కళ్యాణ్ రీతుని తీయమని శ్రీజకి చెప్తే అది రీతు విని తనకు బాధ వేసి వెళ్ళిపోయి డెమాన్కి చెప్పింది కళ్యాణ్ తీసేయమని. అర్థమైందా. నెక్స్ట్ శ్రీజ రీతుని తీసేస్తానని ఇమ్మానాలతో చెప్పింది, వెళ్ళి కళ్యాణ్తో చెప్పాడని ఇమ్ముని తీసేసింది. చూసేసారా, ఇక్కడ రీతుని తీస్తున్నానని ఇమ్ముతో చెప్పింది, మళ్ళీ కళ్యాణ్ చెప్పాడని ఇమ్ముని తీసేసింది. చూసావా, ఎంత ఛాన్స్ వస్తే ఇక్కడ కళ్యాణ్ ఇద్దరిని తీయమని చెప్పాడు, ఒకరిని రీతుని తీయమన్నాడు, ఛాన్స్ దొరికితే, లేదంటే రీతు అప్పుడు అవుట్ అయిపోతే ఇమ్ముని తీయమని చెప్పాడంట. మరి తనేం ఆలోచించాడు చూడండి ఇక్కడ. మరి ఇక్కడ రీతుని తీస్తున్నానని ఇమ్ముతో చెప్పింది, మళ్ళీ శ్రీజ నేను రీతుని తీస్తున్నానని చెప్పి ఇమ్మానేలతో చెప్పి మరి చెప్తే ఇమ్మానులు ఏమనుకుంటాడు, అరే నన్ను రీతుని తీసుకుంటుంది అనుకుంటాడు కదా. ఇమ్మానులు చెప్పి వెళ్ళి మళ్ళీ కళ్యాణ్ చెప్పాడని ఇమ్ముని తీసేసింది. చూడండి శ్రీజ ఎంత స్ట్రాటజీ ప్లే చేసిందో, చిన్నపిల్ల అయినా కానీ. నెక్స్ట్ మరి ఇంకోటి, సింపతి డ్రామా ఎవరు చేస్తున్నారు అక్కడ, అసలు పాపం ఏడవాల్సింది ఇమ్మానియల్. ఎందుకంటే ఫస్ట్ కెప్టెన్సీ పోయింది, సెకండ్ వచ్చి ఇప్పుడు పాపం అక్కడ దాకా వచ్చి కూడా వెళ్ళిపోయింది. అసలు బాధపడాల్సింది, ఏడవలసింది ఇమ్ము కదా. ఇమ్మాన నా కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నాడు, అంత డ్రామా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంది. ఇప్పుడు రీతు మోసం చేసింది అంటున్నాడు, సరే మోసం చేసినందుకు ఏడుస్తున్నాడు, ఓడిపోయినందుకు కాదు. రీతు మోసం చేసిందంటానికి అక్కడ అసలు అర్థమే లేదు. ఎందుకంటే రీతు కూడా వన్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్, తను గెలవాలనుకుంటుంది.
తను గెలవడానికి ఎంత వాళ్ళని తొక్కుతారు అంతే, బయటనంతే కదా. తను గెలవాలంటే ఎదుటి వాళ్ళని తొక్కుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళు పట్టించుకోరు. తన స్ట్రాటజీ తను ప్లే చేసింది. కంటెండర్ ఆమె కెప్టెన్ అవ్వాలనుకుంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి నామినేషన్లో ఉంది. పైగా నామినేషన్లో ఉంది. నిన్న కూడా నేను వెళ్ళిపోతానని భయపడి ఏడ్చింది. మరి ఆ టెన్షన్ అయితే ఆ పిల్లకు ఉంటుంది కదా రీతుకి. మరి ఆ స్ట్రాటజీస్ తోటే డెమాన్ దగ్గరికి వెళ్ళి బాధపడింది. డెమాను ఇంతకుముందు శ్రీజాని సేవ్ చేసి డెమాన్ విషయంలోనే నామినేట్ అయిన రీతుని సేవ్ చేయలేదని మనమే వీడియోలు పెట్టాము. అక్కడ వాళ్ళు కూడా చాలామంది అనుకున్నారు సేవ్ చేస్తుందని. చాలామంది వీడియోలు పెట్టాను, నేను కూడా పెట్టాను. అరే శ్రీజాని కాకుండా రీతుని కాపాడేస్తుంది కదని. మరి ఇప్పుడు ఛాన్స్ డెమాన్కి వచ్చింది. మరి అది రుణం తీర్చుకోవాలి కదా రీతుకి. మరి అంతమంది మాటలబడి, అంతమంది చేత మాటలబడి నామినేషన్లో ఉండి ఎంత ఏడుపు ఏడ్చింది రీతు. మరి ఇప్పుడన్నా డెమాన్ ఛాన్స్ వచ్చినప్పుడు, డెమాన్ నేను గెలవన్నప్పుడు ఏదో రుణం తీర్చుకోవాలి కదా తను అని తను ఏం చెప్పాడు, ఫస్టే చెప్పాడు, నాకు ఇద్దరు కావాలి. ఎవరు? కళ్యాణ్ కానీ రీతు కానీ ఇద్దరు కావాలి. ఇద్దరిలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే నేను రీతునే. ఎందుకంటే అంతకుముందు సాక్రిఫైస్ చేసింది, అన్ఫేర్ డెసిషన్ ఇచ్చి నాకు సర్వర్ చేత కూడా తిట్లు తినింది రీతు. దానికి తను సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, రుణం తీసుకున్నాడు. తప్పేముంది దానికి? డిమాండ్ చేసిందంటే తప్పే లేదు, రీతు చేసిందంటే తప్పే లేదు. ఎందుకంటే తన స్ట్రాటజీ అది, తన స్ట్రాటజీ తన ఆలోచన ప్లే చేసుకుంది. ఓకే, మరి ఇక్కడ ఇమ్మానుయేలు శ్రీజ కూడా ఇమ్మానుయేలు మోసం చేసింది కదా, కళ్యాణ్ చెప్పడం తీసేసింది కదా. మరి ఇమ్మానుయేలు ఎంత ఏడవాలి పాపం. కలర్ టాస్క్లో అంత చేస్తే పాపం ఏడుస్తూ కూర్చున్నాడు కదా. అంత కష్టపడి ఆడితే నిర్దాక్షిణ్యంగా ఇది చేసేస్తే పాపం ఏడుస్తూ కూర్చుంటే, మోసపోయారని ఏడుస్తుంటే ఒక్కళ్ళు కూడా చోదార్చలే. మరి వాళ్ళందరూ మాకు ఫేవర్ చేసింది రీతు అని ఎగురుకుంటా పోయి రీతు వాళ్ళందరూ నవ్వుకుంటా కూర్చున్నారు. మా తరఫున జడ్జిమెంట్ ఇచ్చింది రీతు అని డెమాన్ ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు. మరి అప్పుడు ఇమ్మానుయేలు ఎంత బాధపడి ఉంటాడు పాపం. మోసపోని ఎంత ఏడ్చాడు, చాలా ఏడ్చాడు పాపం. ఓడిపోయినంత కాదు, రీతు వాళ్ళ పక్క చేరి డెమాన్కి అన్ఫేర్ డెసిషన్ ఇచ్చి డెమాన్ కెప్టెన్ చేసినందుకు ఇమ్మానుయేలు చాలా ఏడ్చాడు కదా. మరి ఆ ఏడుపుకి అర్థం ఉండాలి. ఫస్ట్. సెకండ్ వచ్చి ఇప్పుడు ఇంకా ఏడవాలి ఇమ్మానుయేలు. ఎందుకంటే ఫస్ట్ మిస్ అయిపోయింది, సెకండ్ టైం మిస్ అయిపోయింది. తర్వాత శ్రీజ కళ్యాణ్ చెప్పాడని ఇమ్మానుయేలు తీసేసింది. ఇమ్ముతో చెప్పింది రీతుని తీస్తానని చెప్పింది ఇమ్ముతోటి. మళ్ళీ కళ్యాణ్ చెప్పాడని తీసానంటుంది. మరి ఇవన్నీ లైవ్లో జరిగింది కదా, ఇవి వాళ్ళు అనుకున్న మాటలే కదా. మరి ఇప్పుడు కదా ఏడవాలి ఇమ్మానుయేలు. కానీ ఇమ్మానుయేలు చూడండి ఎంత స్టాండర్డ్గా, ఎంత నిబ్బరంగా ఉన్నాడు చూసారా. అది ధైర్యం అంటే. ఆడాడు, కంటెండర్ అయ్యాడు, అయినా కానీ పాపం కొంచెం అట్లా బాధపడ్డాడు, వదిలేశాడు. ఏడవలసింది ఇమ్మానుయేలు. కానీ ఎందుకు కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నాడు? అబ్బా నన్ను మోసం చేశారంటే, ఫ్రెండ్ అనుకుంటే నన్ను మోసం చేశారంటే మరి ఇవన్నీ అబ్బా ఏదైనా కానీ రిపీట్ అవుతాయి. మరి ఇప్పుడు నిజంగానే కళ్యాణ్ శ్రీజ కనుక ఆ బెల్లు దొరకకుండా వెళ్ళి ఇమ్మానుయేల్ని తీయకపోతే పవన్ కళ్యాణ్ తీసినందుకు, మరి వేరే వాళ్ళు వెళ్తే ఇప్పుడు ఇమ్మానుయేల్ ఏమనుకుంటాడంటే ఖచ్చితంగా నాకు శ్రీజ మంచి ఫేవర్గానే ఉంది, మిగతా వాళ్ళు ఫేవర్గా ఉంటాను, నేనే కెప్టెన్ అవుతాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి సాటిస్ఫాక్షన్ చేస్తున్నాను కాబట్టి, సాక్రిఫైస్ చేశాను కాబట్టి నేనే అవుతాను అనుకుని ఉంటాడు పాపం. ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి. మరి ఇప్పుడేమైంది, ఆల్రెడీ నువ్వు పోవయ్యా, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ బయటకు వస్తే పెట్టుకున్నావు 1 గంట, ఇంకెందుకు నువ్వు పక్క బొంత తోసేసింది, ఈజీగా తోసేసింది. ఎవరి మాటని? కళ్యాణ్ మాటని. మరి అది బాధాకరమే కదా పాపం. ఇక్కడ కళ్యాణ్ ఏడవటంలో అర్థమే లేదు అసలు. ఓదారుస్తున్నారు. శ్రీజ వెళ్ళి నేను మళ్ళీ నిన్ను కెప్టెన్ చేసి తీరుతాను ఛాలెంజ్ చేస్తుందబ్బా. పిట్ట కొంచెం కోతగానం అంటారు చూడు, ఛాలెంజ్ చేస్తుంది. చేయనీలే, ఫ్రెండ్ కదా పాపం, ఏడుస్తున్నాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పి లేపాలి కాబట్టి ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ డెమాన్ మీద ఉంది. ఎందుకంటే నాకు ఇద్దరు డెమాన్ శ్రీజ ఫ్రెండ్స్, తర్వాత నువ్వు రీతు. కానీ నన్ను మోసం చేసేవంటే అక్కడ రీతు మోసం చేసింది ఏమీ లేదు. తన స్ట్రాటజీ తను ప్లే చేసుకుంది. తను కంటెండర్, తన నామినేషన్లో ఉంది. ఏమన్నా బతులాడుకుంది నాకు హెల్ప్ చేయండి అని. తప్పేముంది దాంట్లో? ఎవరైనా హెల్ప్ చేసుకోవచ్చు, ఎవరైనా బతులాడుకోవచ్చు. కళ్యాణ్ బతులాడలేదా? శ్రీజాని బతులాడలేదా నాకు చేయమని? అక్కడ మన హరీష్ గారిని బతులాడలేదా? అందరూ బతులాడుకున్నారు. అందరూ వాళ్ళని ఒప్పించుకోవాలి. ముందేమో ఓకే ఒకంట, తర్వాత వాళ్ళ మనసులో ఉండట్టు. ఎందుకంటే 4 వారాల నుంచి వాళ్ళు చేసిన మనసులో ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి తీసేసారు. మరి నిర్దాక్షిణ్యంగా తనుజని ఆటలను తీసేసి మరి ఎక్కులు పెట్టి ఏడ్చింది కదా బాత్రూంలోకి వెళ్ళి. మరి అప్పుడు ఎవరు ఓదార్చలేదే మరి తనుజని, ఎవరు ఓదార్చరా? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంత ఓదార్చి చేస్తున్నారు? అడేది జరిగిపోయినట్టు. ఇమ్మానుయేల్ని ఓదార్చాలి, ఇమ్మానుయేల్ ఏడవాలి పాపం. ఇది కదా. కానీ నాకెందుకు వాళ్ళందరూ ఎవరు కాళ్ళు నటించేస్తున్నారు అబ్బా. లైవ్లోనేమో అన్నీ మాట్లాడేసుకున్నారు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోయి కళ్యాణ్ నేను నీతో ఉంటాను అని చెబుతున్నారు.
ఆ తనుజ వెళ్ళి నన్ను రీతితో గలబ్బాకు ఎవరి మనసులో ఏముందని అక్కడ చెప్తుంది కళ్యాణ్ దగ్గర. ఏంద్రా బాబా, ఎవరు పడితే వాళ్ళు ఏమి నటించేస్తున్నారంటే, అంటే లైవ్లో మనం చూస్తున్నాం కాబట్టి మన చెవులో పూలు పెడుతున్నారు, మన చెవులు చూడలేదని. వాళ్ళు ఏమి నటించేస్తున్నారంటే ఇక్కడ మొత్తం ఏనండి పాపం. ఏడవలసింది ఎవరు, ఏడుస్తుంది ఎవరు, ఏడిపిస్తుంది ఎవరు? సింపతి కోసమా, లేదంటే వాళ్ళు నిజంగా ఏడుస్తున్నాడు, మోసం చేసినందుకు ఏడుస్తున్నాడు అనేది కూడా మీరే డిసైడ్ చేసి మీరే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.